హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ తమిళనాడు అండ్ పాండిచేరి జోన్ అండి. ఇది వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ అన్నమాట. ఇందులో మంచి ఏంటంటే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అన్ని క్యాస్ట్ల వాళ్ళకి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ ప్యూర్లీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి వాళ్ళది జిఎస్టీ చెన్నై వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ టెండర్స్ పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి ఉంటుంది మాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ టెండర్స్ పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి ఇందులో ఫస్ట్ వన్ ఉంటుంది మాట. మనకి రిఫరెన్స్ విత్ డేట్ అండ్ 14th February 2025 ద రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా వీడియో చేసి పెట్టాను. దాని నుంచి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయండి. నేను అన్ని కూడా క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే మరిన్ని నోటిఫికేషన్లు అనేవి నాకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. క్యాంటీన్ అటెండెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. టోటల్గా వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. మూడిట్లో 2 పోస్టులు వచ్చేసి అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి ఇస్తున్నారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీకు జాబ్ అయితే ఇస్తారు. అండ్ ఇంకొక పోస్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టులు అండి. ఇవి 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది. మీకు ఇనీషియల్గా 18,000 ఇచ్చారనుకోండి బేసిక్ శాలరీ. నెలకు వచ్చేసరికి జీతం ఎంత వస్తుందంటే 33,000 వరకు వస్తుందన్నమాట మీకు చేతికి. ఓకేనా? ఇది నెట్ శాలరీ నేను చెప్పింది. ఓకేనా? ఈ 33,000 అనేది మీకు వస్తుందన్నమాట. ఇది 7th పే ఇస్తున్నారు. చూడండి, ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ ఏంటంటే 7th పేని కాస్త 8th పేలోని మిక్స్ చేయాలనుకుంటున్నారు అనమాట. అంటే రివైజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. పే స్కేల్ రివైజ్ అయినట్టయితే మీకు ఈ 33,000 కాస్త 43,000 వరకు కూడా వెళ్ళిపోతుంది జీతం. ఓకేనా? పర్ మంత్ మీకు 43,000 వరకు జీతం అనేది వెళ్తుంది. ఇప్పుడు 7th పే నుంచి 8th పేకి వాళ్ళు రివైజ్ చేస్తే, రివైజ్ చేయకపోతే మీకు 33,000 వస్తుంది. కానీ ఖచ్చితంగా 98% మీకు రివైజ్ అయితే అవుతుంది. ఓకేనా? ఎలిజిబిలిటీ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. చాలా మంచి జాబ్లే అండి. ఓకేనా? చిన్న పోస్ట్ కదా, ఇదేంటి అని చెప్పేసి అట్లా ఆలోచించొద్దు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్టయితే అప్ టు 40 ఇయర్స్ వరకు కూడా వీళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి ఎందుకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఇక్కడ పోస్టులు లేవు కాబట్టి రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేయడానికి లేదు మాట. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లెయిమ్ చేయలేరు. బట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కదా, జనరల్ కేటగిరీకి 2 పోస్టులు. ఈ 2 పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏది 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. బియాండ్ దట్ దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చండి. మరి ఇంక ఏ సర్టిఫికేట్ కూడా ఎక్స్ట్రాగా ఏమీ అవసరం లేదు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 0. ఏ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా? అప్లికేషన్ ఫీజు అనేది 0 అండి. ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే 2 ఇయర్స్ ట్రైనింగ్ అయితే మీకు ఇస్తారు. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. అలాగే 17th March 2025 అనేది దీనికి లాస్ట్ డేట్ మాట. ఇదేంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ అనగానే
ఒక 50% మెంబర్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరెళ్లి ఫిల్ చేస్తారు, ఎవరు పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ చేస్తారు, ఏంటి అని చెప్పేసి ఒక 50% అక్కడే షార్ట్ లిస్ట్ అయిపోతారు. ఎవరైతే ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా వెళ్లి అప్లై చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అనేది జాబ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఒక ఏ4 షీట్ తీసుకొని అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయొచ్చు. లేదంటే వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు. అది ప్రింట్ ఔట్ తీసుకొని మీరు ఫిల్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ బ్లాక్ ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా వేయాలి. ప్రతి బ్లాక్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో అట్లానే ఫిల్ చేయండి. ఓకేనా? తప్పులు మాత్రం పెట్టొద్దు. అండ్ రిలవెంట్ అటాచ్డ్ కాపీస్ అండి. మీ సెల్ఫ్ అటాచ్డ్ మాట. అంటే ఎడ్యుకేషన్ అంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అటాచ్ చేస్తారు. ఏజ్ ప్రూఫ్ వచ్చేసి 10థ్ క్లాస్ మార్క్ లిస్టే మరి ఇంక అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆధార్ కార్డ్. అవి కూడా మీకు ఏ డాక్యుమెంట్సో కూడా చాలా క్లియర్‌గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 సెల్ఫ్ అడ్రెస్డ్ అన్‌స్టాంప్డ్ ఎన్వలప్ కవర్స్ అండి. ఇది జాగ్రత్తగా వినండి. టోటల్‌గా మీరు 3 ఎన్వలప్ కవర్స్ అనేవి కొనాలి. అందులో 2 ఎన్వలప్ కవర్స్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఇంటూ 12 సెంటీమీటర్స్ సైజ్ ఉండి, 2 ఎన్వలప్ కవర్ల మీద ఏం చేస్తారంటే మీరు స్టాంప్ ఏమి అంటించొద్దు. ఇక్కడ మాత్రం ఎన్వలప్ కవర్ టాప్‌లో మీ అడ్రెస్ మాత్రమే రాస్తారు. ఓకేనా? 2 ఎన్వలప్ కవర్‌లో ఓన్లీ మీ అడ్రెస్ రాస్తారన్నమాట. ఓకేనా? అడ్రెస్ ఒక్కటే రాయాలి. స్టాంపులు కూడా ఏమీ అంటించకూడదు. అండ్ మూడో ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా! ఈ 2 ఎన్వలప్ కవర్‌లు నేనేవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆధార్ కార్డ్, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా? ఈ 3 అప్లికేషన్ ఫార్మ్ అటాచ్ చేసి దీంతో పాటు ఈ 2 కూడా అటాచ్ చేసి ఆ 3 ఎన్వలప్ కవర్‌లో పెడతారన్నమాట. 3 ఎన్వలప్ కవర్‌లో పెట్టి ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపించొచ్చు. లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించొచ్చు. ఇక్కడ మనకి అడ్రెస్ ఇచ్చారు కదండీ! ది అడిషనల్ కమిషనర్ ఆఫ్ జీఎస్టీ అని చెప్పేసి. ఇక్కడ మనకి కోయంబత్తూర్ 641018 దీనికి పంపించాలి. అది ఎలా రాస్తారు? 3 ఎన్వలప్ కవర్ అంటే ఇక్కడ ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఈ 2 ఎన్వలప్ కవర్‌లో అప్లికేషన్ ఫార్మ్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ 2 బ్లాక్‌లు పెట్టాలన్నమాట. అంటే నేను బ్లాక్‌లు గీస్తున్నాను కదండీ! మీరు అలా బ్లాక్‌లు గీయొద్దు. ఇక్కడ ఫ్రమ్ అడ్రెస్ మీది రాస్తారు. టు అడ్రెస్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది రాస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ టాప్‌లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్యాటరిన్ అటెండెంట్ అని రాసినా సరే సూపర్. మరి ఇంకేమి మీకు ఏమి ఇబ్బందయితే ఏమి లేదన్నమాట. నెక్స్ట్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మీకు చాలా క్లియర్‌గా ఇచ్చారు. అది చూపిస్తాను చూడండి. జనరల్ ఇన్‌స్ట్రక్షన్‌లో సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ పెట్టాలండి. ఓబీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలి. లేదు నేను ఓపెన్ కేటగిరీకి అటాచ్ చేస్తున్నాను. అంటే ఓపెన్ కేటగిరీకి నేను అప్లై చేస్తున్నానంటే అసలు క్యాస్ట్ సర్టిఫికేటే అవసరం లేదు. పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ ప్రతి దాని మీద ఉండాలి. ప్రతి జిరాక్స్ మీద మీరు ఏదైతే అటాచ్ చేస్తున్నారో అన్నిట్లి మీద మీ కింద సిగ్నేచర్ అయితే ఉండాలన్నమాట. అదే సెల్ఫ్ అటాచ్డ్ అంటారన్నమాట. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రెస్, కరస్పాండింగ్ అడ్రెస్ అన్నీ కూడా ఫిల్ చేస్తారు. మోర్ దెన్ 1 అప్లికేషన్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఒక అప్లికేషన్‌లో తప్పు పెట్టాను. 2 అప్లికేషన్ మరి పెడతాను. ఎలాగో అప్లికేషన్ ఫీజ్ లేదు కదా! ఒక స్పీడ్ పోస్ట్ చేసినా సరే ఒక ₹40 అయిపోద్దని చెప్పేసి 2, 3 అప్లికేషన్స్ మాత్రం పెట్టొద్దు. పెట్టినట్టయితే 2 అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు హాల్ టికెట్ కూడా స్పీడ్ పోస్ట్‌లో వస్తుందండి. ఓకేనా? మీకు హాల్ టికెట్ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తుంది. అండ్ నో ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏవి మీరు సెలక్షన్ ప్రాసెస్‌కి వెళ్ళేటప్పుడు వీళ్ళైతే ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవైతే ప్రొవైడ్ చేయరు అని చెప్పేసి మనకిక్కడ క్లియర్‌గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ అడ్రెస్ ఇచ్చారు కదా! ఈ అడ్రెస్ లోపు 17థ్ మార్చ్ 2025 లోపు మీరైతే పంపించాల్సి ఉంటుందన్నమాట ఆఫ్‌లైన్‌లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ డిలే అలాంటివి ఏవైనా అయితే మాత్రం వీళ్ళైతే రెస్పాన్సిబుల్ కాదని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. మీకు రిక్రూట్‌మెంట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ అని చెప్పేసి నోటిఫికేషన్ మీకు స్టార్టింగ్ ఇట్లా కనబడుతుందన్నమాట. ఇదంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం అప్లికేషన్ ఫార్మ్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ రోల్ నంబర్ మాత్రం మీరు ముట్టుకోవద్దు. ఏది కూడా టచ్ చేయొద్దు. రోల్ నంబర్ అనేది మీకు సంబంధం లేదు. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇగో రెడ్ కలర్‌లో మార్క్ చేశాను కదా! కనిపించకపోతే ఇగోండి చూడండి. ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాను కదా! ఇది మాత్రం మీరైతే కదపొద్దండి. దాన్ని అట్లానే వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే నేను కొట్టేసాను కదని చెప్పి కొడేస్తారు. అలా కొట్టొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫోటో అనేది అంటించండి. ఓకేనా? ఇక్కడ మీ ఫోటో అంటించి టు బి సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీ ఫోటో ఉంటుంది కదా! ఫేస్ మీదకెళ్ళకూడదండి. కిందన ఏదైతే షర్ట్ ఉంటుందో ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ షర్ట్ మీదకి ఇలాగ సిగ్నేచర్ అయితే ఒకటి చెయ్యాలి. ఓకేనా? అది టు బి సెల్ఫ్ అటాచ్డ్ మాట. ఇక్కడ మీ ఫుల్ నేమ్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎట్లా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్. ఓకేనా? తప్పులు మాత్రం రాయొద్దు. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి కరస్పాండింగ్ అడ్రెస్ ఫిల్ చేస్తారు. పర్మనెంట్ అడ్రెస్ ఫిల్ చేస్తారు. 2 సేమ్ అయితే 2 కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ అబోవ్ మెన్షన్డ్ అని చెప్పేసి అట్లాంటివి ఏం చేయొద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్ నంబర్ ల్యాండ్‌లైన్ విత్ ఎస్టీడీ కోడ్ ఉంటే పెట్టండి. లేకపోతే ఖాళీగా చిన్న డాష్ పెట్టి వదిలేసేయండి. ఓకేనా? అండ్ మీ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఓకేనా? ఆధార్ కార్డ్ నంబర్ అనేది రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడీ అడ్రెస్ అండి. వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వండి. ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు మీకు మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతోనే ఏదైనా కాంటాక్ట్ చేస్తారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ వర్డ్స్‌లో కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యింది, ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యాయి అని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? మీ ఏజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిల్ అయితే టిక్ చేస్తారు. ఫీమేల్ అయితే టిక్ చేస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ లాంగ్వేజెస్ నో అని ఉంది కదా! ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అని, నెక్స్ట్ వచ్చేసి హిందీ అని, తెలుగు అని మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయండి. 11th పాయింట్. అండ్ నెక్స్ట్ 12th వన్ వచ్చేసి ఇండియన్ అని పెట్టండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ అని ఇచ్చారండి. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇవ్వండి. ఎక్స్‌పీరియన్స్ లేకపోతే వదిలేయండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఓకేనా? ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. డిజైరబుల్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ. ఏంటి మీరు ఓబీసీకి అప్లై చేస్తున్నారా? లేకపోతే ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నారా? ఓపెన్ కేటగిరీకి అయితే జస్ట్ ఇలా టిక్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించింది ఇది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి. ఇది వాళ్ళది డిశ్చార్జ్ డేట్ ఆటిల కోసం మాట. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి వాళ్ళకి మీకు సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ప్లేస్ నుంచి పెడుతున్నారు? డేట్. అండ్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఓకేనా? మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ చేస్తారన్నమాట. ఇది మనకి అప్లికేషన్ ఫార్మాట్ మాట. ఓకేనా? ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవేనండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏవైనా సరే మీరు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. మీకు ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అయితే అవుతానన్నమాట. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.